నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం. సీఎంకే ధన్యవాదాలు తెలిపిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సదర్ ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడము, నిధులు విడుదల. యాదవ సమాజం తరఫున సీఎంకి మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ. నవంబర్ 10 నుంచి వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం. జిల్లా కలెక్టర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నాయి. ఆది, సోమ, శుక్రవారంలో 1000 మందికి, మిగతా రోజుల్లో 500 మందికి అన్నప్రసాదం కల్పించడం జరుగుతుందని అన్నారు. స్వామివారి నిత్య కళ్యాణము టికెట్పై 2, శాశ్వత కళ్యాణం టోకెన్పై 5 భోజన వెసులుబాటు కల్పించబడుతుందని వారన్నారు. అన్నదానం వీక్షకులు గుండు నరసింహమూర్తి, ఇన్ఛార్జు ఓన్నారం భాస్కర్ తెలిపారు. దర్శనం చేసుకోవడానికి వచ్చాము. వెళ్ళడానికి దర్శనం అయింది. అన్నదానానికి దర్శనం జరిగి భోజనం చేస్తున్నాం. చాలా బాగుంది. కర్రీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మిల్ మేకర్, పప్పుచారు, చట్నీ అన్నీ బాగా టేస్ట్ కూడా చాలా బాగుంది. నా పేరు వెంకటేష్. నేను సిరిసిల్ల నుండి వచ్చాను. రాజరాజేశ్వర స్వామిని మేమందరం సభ్యులతో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ దర్శనంలో కూడా బాగా జరిగింది. అలాగే ఇక్కడ అన్నదాన ప్రసాదం ఇక్కడ ఏదైతే అన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నారో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏదైతే ఉన్నదో మంచిగా వసతులన్నీ కల్పించారు. అన్నీ కూడా నాణ్యతతో కూడిన వంటకాలు మాకు అమర్చి అందరికీ అందిస్తున్నారు. వీటన్నిటికీ చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఊరు అభిషేకం భోజనం బాగుంది, చాలా బాగుంది. దర్శనం దర్శనం టోకెన్ ఇచ్చిన భోజనం దర్శనం బాగుంది. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ తీసుకున్నాం అన్నం మాత్రం భోజనం పెరుగు, పప్పు, చల్ల, చారు అన్నీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బుద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు 25 హెచ్పీల వరకు రాయితీ ప్రకటించడం జరిగిందో, ఇప్పటికైనా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు శీతల మనిషి కానీ చెప్పే మనిషి కాదని దీని ద్వారా నిరూపించడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయో ఇన్ని రోజులు వాళ్ళ చేతగాని తరానికి నిదర్శనంగా ఈరోజు అమలు చేసి చూపెట్టినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిది, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిది, అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారిది, ఎమ్మెల్యే ఆదివిప్ అయినటువంటి విప్లర్ అయినటువంటి ఆదిశ్రీరణ గారిది. మొదటగా ప్రభుత్వం సిరిసిల్లలోనే కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు, అందులో ముఖ్యంగా సిరిసిల్ల పరిధిలోని సెస్కు సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు 10 హెచ్పీల నుండి 25 హెచ్పీల వరకు 50% ఏదైతే సబ్సిడీ ఉన్నదో పెంచడం హర్షణీయం. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఈ ఇయర్స్ ఇచ్చినటువంటి దాన్ని ఇన్ని రోజులు ఎక్కడో పండుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు నిన్న మొత్తం ఇదంతా ఇక్కడటువంటి శాసనసభ్యులు కేటీఆర్ చెప్తేనే వచ్చింది, ఆయన వల్లనే ఇలా రాయితీ వచ్చింది అనేటువంటి బట్టి బుడుగుడుగా మాటలు వాళ్ళు కాదు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మేము అంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇలా తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైతే చెప్పినామో అదే చేస్తామనేటువంటి విషయాన్ని ఇలా తేటతెల్లం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి విప్పు ఆది శ్రీనివాస్ గారు, పొన్న ప్రభాకర్ గారు. దీన్ని జీర్ణించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు అనవసరమైన వాళ్ళు చేయరు, చేసిన వాళ్ళు ఓర్వారు. ఏదో మేం చేసినాం, ఇలా మేం చేసినటువంటి ప్రగతిలో పలకడం ఇది కరెక్ట్ కాదు, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం టీఆర్ఎస్ నాయకులు. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో అది మాత్రమే చెప్పేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి ఇలా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఇలా మా విప్పు గారిని కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విమర్శించడం మాత్రం అది వారికి తగదు. ఒక వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ గురించి మాట్లాడండి. ఇలా నా బిల్లులు పెండింగ్ పెట్టింది మీరు కాదా? ఇలా మొత్తం కంప్లీట్ రాయితీ ఇస్తా అన్నటువంటి ఏదైతే యారంటీ పోటీ ఇస్తా అన్నది మీరు కాదా? ఇచ్చిండ్రా? ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఇలా రాయితీ ఏదైతే విద్యుత్ రాయితీ ఇస్తానో తప్పనిసరిగా 10 హెచ్పీల నుంచి 25 హెచ్పీలకు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది మా ఘనత, కాంగ్రెస్ పార్టీ ఘనతనే. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి మధ్యతరగతి వాళ్ళు కానీ, కార్మికులు కానీ, ఆసాములు కానీ సంతోషంగా ఉన్నారు. ఇలా మొత్తం మీరు చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి విషయం ఇలా సిరిసిల్ల నియోజకవర్గం ఉన్నటువంటి అందరు కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. మీ అనునీయులను ఖబర్దార్, జాగ్రత్త, అనవసరంగా మాటలు ప్రేరేపకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుండదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహము హైదరాబాద్లోని బాపుఘాట్లో గాంధీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడము హర్షణీయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదంతో ప్రపంచంలో అతి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి సంఘీభావంగా గాంధీజీ విద్యా సంస్థల యందు జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాఠశాల క్యాంపస్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్ముడి జీవితం యావత్ ప్రపంచానికి ఆదర్శనం, మార్గదర్శనం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, కందుల కృష్ణయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Mahatma Gandhi's work and Gandhi Global Family. You all know Gandhi Global Family is one of our family concerned to Gandhiji educational institutions. So with the collaboration of Gandhi Gyan Pratishthan and the Gandhi, so all of you, we should all appreciate for his great initiative to start the world's largest Mahatma Gandhi statue in Hyderabad. So once again, give a big round of applause to ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎందుకు తీసుకొచ్చారా అంటే తెలంగాణ రాష్ట్రంలో బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు అనుకూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ధన్యవాదాల కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమాన్ని మరి చేయడం అనేది జరుగుతుంది. మహాత్మా గాంధీ భారతదేశం గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ ఆయన జీవించి ఉన్న కాలంలో మరి సుస్థిర వ్యవసాయం ఉండాలి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్లు ఎత్తులో ఉంటూ 3000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని గతంలో మరి ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారు, మరి దానికి మించిన స్థాయిలో మరి ప్రతిష్టాపన మనం చూడబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విగ్రహం కూడా గాంధీజీ విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధమైనటువంటి రీతిలో రూపొందిస్తానని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మరి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాదవులు సదర్ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ యాదవ సంఘాలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలు యాదవ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి యాదవులు కులమతాలకు అతీతంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సంవత్సరం నుండే ఉమ్మడి 10 జిల్లాల్లో సదర్ ఉత్సవాలను దీపావళి నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి యాదవ్ సోదరులు పెద్దలు గౌరీ సతీష్ అన్న గారు, నిరంజన్ అన్న గారు, అనిల్ అడ్వకేట్ గారు కూడా నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ్ సోదరు అందరి తరఫున ముఖ్యంగా హైదరాబాద్ సమ్మేళన ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో సదర్ వేడుకలు మేమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. కానీ అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు పోయాయి. ఈసారి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా యాదవ్ సోదరులు జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగని ప్రభుత్వం తరఫున చేయాలనే ఉద్దేశాన్ని మేమందరం కూడా యాదవ్ బంధువులు అందరం కూడా స్వాగతిస్తున్నాము. కేవలం స్వాగతమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ్ బంధుమిత్రులు అందరూ కూడా
అనేక మంది నిన్న సదర్ సమ్మేళనం అయిన తర్వాత 2 రోజుల క్రితం ఆదివారం 27వ తారీఖు నాడు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర సదర్ సమ్మేళన్ నిర్వహించినమో ఆ సదర్ సమ్మేళన్కు ముఖ్య పాత్ర వహించిన అంజన్ కుమార్ గారికి అలాగే అనిల్ కుమార్ గారికి మా తెలంగాణ యాదవ్ సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుండి మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ పండుగను కూడా వివిధ బస్తీలలో వివిధ జిల్లాలలో ఈ సదర్ సమ్మేళనం జరుగుతుంది. మొన్న కూడా మేము భట్టి గారి దగ్గరికి వెళ్ళి నేను అనిల్ కుమార్ గారు ఇంకా కొంతమంది సోదరులము వెళ్ళి అడిగినప్పుడు అతను 33 జిల్లాల్లో చేస్తే బాగుంటుంది అన్నాడు. మేము రిక్వెస్ట్ ఏం చేసినామంటే, అన్న ఇది మొదటిసారి మేము ఒక 10 జిల్లాలకు ఇప్పుడైతే ఈ ఇయర్ చేస్తాము, ముందు ముందు అన్ని జిల్లాలకు కూడా ఈ సదరు వ్యాపించి మేము వాళ్ళందరితో కలిసి మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా సదరు చేస్తామంటే అతను 1,50,00,000 ఈ సదరు కోసం మాకు శాంక్షన్ ఇచ్చిండు. అలాగే నెక్స్ట్ డేనే ముఖ్యమంత్రి కూడా వచ్చి అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కూడా మాకు ఇచ్చిండు. ఈ సదరు అంటే ఈ సదర్లో మేము మొత్తం భారతదేశంలో దీపావళి రోజు కొత్త బట్టలు వేసుకుంటారు అందరూ, కానీ మా యాదవ్ సోదరులు మాత్రము ఏ రోజు సదర్ నిర్వహిస్తామో అదే రోజు కొత్త బట్టలు వేసుకుంటాము. ఆ సదర్ సమ్మేళనంలో వచ్చిన మా పెద్దలని వాళ్ళ కాళ్ళు మొక్కడమే కానివ్వండి, మాకంటే చిన్నవాళ్ళు వాళ్ళతో గల్లలు మిలాంచడం కానీ, ఈ సాంప్రదాయము గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సాంప్రదాయం జరుగుతుంది. ఎన్ని పనులు వదులుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సదరు నిర్వహించు సదరులో యాదవ్ సోదరులందరం ఒక తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మేమందరం కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా అమరుల త్యాగం అజరామరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా కేంద్రంలో క్రొవ్వొత్తుల ర్యాలీ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వారిని స్మరిస్తూ ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను ప్రజలు మరవవద్దని, వారి త్యాగాల ఫలితమే నేడు ప్రశాంత వాతావరణం నెలకొందని, ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరము అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తా నుండి అంబేద్కర్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అలా అన్ని రికార్డింగ్ అయితే
పట్టించుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ పేర్లు చెప్పడం, అది కాకుండా వేరే పోలీస్ మార్టియర్స్ ఎవరైనా వాళ్ళు ఇట్లా మార్టియర్స్ అంటే పేరు రాలేదు బట్ దే హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్, వాళ్ళకి థ్యాంక్ యూ, వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ చెప్పడం. అది ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము. పోలీస్ అంటే భద్రత కోసం, సేఫ్టీ సెక్యూరిటీ కోసం 24 hours బయట ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సాక్రిఫైస్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఇది ఈరోజు పోలీస్ కమెమరేషన్ వీక్ క్యాండిల్ పెద్దపల్లి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లాలో చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ హర్ష సమీకృత కలెక్టరేట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సర్వే ద్వారా లక్షల మంది జీవితాల్లో మార్పు వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఇంటి నుంచి వివరాల సేకరణ జరగాలని వారన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారి బిల్లింగయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ థింగ్ మనం ఇంటి నెంబర్, యజమాని పేరు, ఎన్యూమరేషన్ చేసిన డేట్ ఉంటుంది. ఇది ప్రతి ఇంటికి అందించాలి. మనం ఒకసారి ఎన్యూమరేషన్ అయిపోయిందంటే ఇక్కడ లాస్ట్ టైం ఒక మార్కర్ కూడా ఇస్తారు, ఎన్యూమరేటర్స్ ఒక మార్కర్ ఇస్తారు, ఇక్కడ ఎన్యూమరేట్ చేసిన డేట్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి థర్డ్ దాకా మనం చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇచ్చిన జ్యూరిడిక్షన్ లో అందరికి స్టిక్కర్ అనేది చూడాలి. సో టార్గెట్ స్టిక్కర్ అంటింది అంటే వాడు మనకి ఈ రోజు కాబట్టి రేపు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 10th వరకు క్లోజ్ చేస్తా ఉన్నాడు. సో మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ చిన్న గుడిస్ అయినా లేకపోతే అపార్ట్మెంట్ అయినా ఏదో ఒకటి ఎక్కడ ఫ్యామిలీ ఉంటే అక్కడ స్టిక్కర్ అనేది ఫస్ట్ నుంచి థర్డ్ వరకు అయితే చూసుకోవాలి. ఇది రెండు మేజర్ థింగ్స్. ఈ రెండు మనం చేసి మీ జ్యూరిడిక్షన్ లో ఎక్కడ ఏమి హౌస్ తీసుకోవాలంటే ఒక రోజు సర్వే అటైంది ఇటైంది కంప్లీట్ చేసేస్తాం. బట్ మన టార్గెట్ ఏంటంటే అంటే మీ దగ్గర ఉన్న 10 మెంబర్స్ ఏ హౌస్ మిస్ కాకుండా ఫస్ట్ ఇది ఫిల్ చేయాలి, హౌస్ లిస్టింగ్ ఫిల్ చేయాలి, తర్వాత స్టిక్కర్ వేయాలి. ఇది ఎన్యూమరేటర్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంపీగా మీరు ఎన్షూర్ చేసుకోవాల్సింది యూనియన్ పంచాయత్ సెక్రటరీస్ ఏంటంటే ఆ విలేజ్ లో ఏ హౌస్ మిస్ అవుతుందో చూసేవాళ్ళు పంచాయత్ సెక్రటరీస్. ఒకవేళ మనం డెవలప్మెంట్ చేస్తే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం, సీఎంకే ధన్యవాదాలు తెలిపిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సదర్ ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడము, నిధులు విడుదల. యాదవ సమాజం తరఫున సీఎంకి, మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ. నవంబర్ 10 నుంచి వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం. జిల్లా కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.